ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఒక స్త్రీ రాజులో చేయబోతుంది. త్వరలో వీరి యొక్క జీవితంలో జరిగే అద్భుతాలు ఇవే. చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి. అయితే తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, ఏ స్త్రీ వల్ల వీరి యొక్క జీవితం అద్భుతంగా మారబోతుంది, ఏ స్త్రీ వల్ల వారి యొక్క జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి, ఏంటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక తులారాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడు తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వ్యవహార విషయాలను తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు. సమయానికి అనుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, బంధువర్గం, స్వజాతి వారు కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో వీరిని మోసం చేసే అవకాశాలు వీరి యొక్క జాతకంలో ఉన్నాయి. అలాగే వీరు బాల్యం నుండి కష్టాలను, ఎత్తు పల్లాలను చూశారు. జీవితానుభవం కూడా వీరికి అధికంగా ఉంటుంది. అనేక రంగాల గురించి ఎటువంటి అవగాహన అయినా కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు మీరు అతి త్వరలో చూడబోతున్నారు. దానికి కారణం మీకు ఒక స్నేహితురాలైనటువంటి స్త్రీ. అంటే మీరు పురుషులైనప్పటికీ లేకపోతే స్త్రీలైనప్పటికీ కూడా మీకు సన్నిహితంగా ఉండేటటువంటి ఒక్క స్త్రీ కారణంగా మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు. మీరు రాజు హోదా పొందుకోబోతున్నారు. దీని కారణంగా మీరు రాజులాగా మారిపోబోతున్నారు. అంటే మీకు జీవితంలో ఉన్నటువంటి ప్రతి కష్టం నుండి, ప్రతి బాధ నుండి మీకు విముక్తి లభించడం మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు. మీకు తను ఇచ్చే సలహాల కారణంగా కావచ్చు, తన యొక్క మద్దతు ద్వారా కావచ్చు, తను మీరు చేసే పనుల్లో సహాయ సహకారాలు అందించడం ద్వారా కావచ్చు, మీరు అత్యద్భుతమైన ఫలితాలు సాధించబోతున్నారు. ఉదాహరణకు చూసినట్లయితే మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, ఏ ఒక్క లైఫ్ సెటిల్మెంట్ మీకు లేదు అంటే ఏ వ్యాపారం మొదలు పెట్టాలి మీకు అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు. అటువంటి టైంలో తను మంచి సలహాలు మీకు అందిస్తారు. అలాగే దేంట్లో పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, వాళ్ళకి ఏ విధంగా మీరు ఆ వ్యాపారాన్ని మొదలు పెట్టాలి, ఏ విధంగా రన్ చేసుకోవాలి అనే విషయంపై తను మీకు క్లారిటీగా వివరణ ఇవ్వడం, అలాగే తన యొక్క మద్దతు మీకు ఉండడం ద్వారా మీరు ఖచ్చితంగా అత్యద్భుతమైన ఫలితాలు సాధించబోతున్నారు. మీరు జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధి పదంలోకి దూసుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఎందుకంటే మీ లైఫ్లో మీరు ఊహించని విధంగా అత్యద్భుతమైన ఫలితాలు పొందడానికి కారణం మీ యొక్క స్నేహితురాలు. అంటే కొంతమందికి స్నేహితురాలు కావచ్చు, కొంతమందికి తన యొక్క బంధువై కూడా ఉండొచ్చు. అంటే మీకు అత్యంత క్లోజ్గా ఉన్నటువంటి తన వల్ల మీ యొక్క జీవితంలో ఇటువంటి అత్యద్భుతమైన ఫలితాన్ని సాధించబోతున్నారు. ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే కనుక తన మూలంగా ఒక మంచి అవకాశం మీకు రావచ్చు. అంటే చాలా కాలంగా చాలా రకాల ప్రయత్నాలు చేశారు, కానీ ఇది వరకు ఎప్పుడు కూడా దక్కని ఫలితం ఇక ముందు మీకు దక్కే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు అయితే మీరు సాధించగలుగుతారు. ఈ విధంగా వారి యొక్క జీవితంలో మీకు సన్నిహితురాల మూలంగా ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ జీవితంలో చాలా రకాల సమస్యలు అయితే ఉన్నాయి. ఉద్యోగం మారాలి అనుకుంటున్నారు, లేకపోతే మీకు వచ్చినటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలని మదన పడుతున్నారు, పై అధికారుల ప్రశంసలు ఏ విధంగా పొందుకోవాలని మీరు బాధపడుతున్నారు. అటువంటి వారికి కూడా తన యొక్క సలహాలు ఎంతగానో ఉపయోగపడతాయి. తన మూలంగా మీరు రాజులాగా, తన మూలంగా మీరు అత్యద్భుతమైన ఫలితాలను అయితే సాధించబోతున్నారు. ఈ విధంగా మీ ఎదుగుదలలో తన యొక్క పాత్ర అనేది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే విదేశాలకు వెళ్ళాలని కోరుకునే వ్యక్తుల యొక్క జీవితంలో కూడా తన మూలంగా అత్యద్భుతమైన ఫలితాలు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా తన మూలంగానే మీకు విదేశీ అవకాశాలు రావడం, అలాగే పని ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి మీకు గైడెన్స్ రావడం, ఈ విధంగా తన వల్ల అంటే ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మీరు అభివృద్ధి చెందడానికి, మీరు రాజయోగాన్ని పొందుకోవడానికి తానే కారణం. స్నేహితురాలు కావచ్చు, సన్నిహితురాలు కావచ్చు, లేదా మీతో చాలా క్లోజ్గా ఉండేటటువంటి బంధువైనా కావచ్చు, తన మూలంగా మాత్రం మీ యొక్క లైఫ్లో అద్భుతాలు జరగబోతున్నాయి. అద్భుతమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. అయితే ఈ రాశి వారు కొన్ని నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. అంటే ఈ వీడియో చూసిన తర్వాత ఏ స్త్రీ మీకు ఎటువంటి అడ్వైస్ ఇచ్చినా కానీ దాన్ని ఫాలో అవ్వాలని గుడ్డి నమ్మకంతో ముందుకు వెళ్ళకూడదు. ఎవరైనా ఏదైనా సలహా ఇచ్చినప్పుడు అది మన మంచి కోసం ఇస్తున్నారా, చెడు కోసం ఇస్తున్నారా అనేది కూడా ఆలోచించాలి. అంటే లైఫ్లో తన మూలంగా మంచి జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఎవరు పడితే వారు ఇచ్చిన సలహాలు పాటిస్తే మాత్రం మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకున్నవారు అవుతారు.
కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞులతో మీరు చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఈ పని మొదలు పెట్టే ముందు, పెట్టుబడి పెట్టే ముందు, ఉన్న దాంట్లో మీరు డబ్బు పెట్టే ముందు అయినా సరే, ఏదైనా వ్యాపారం మొదలు పెట్టే ముందు, ఉద్యోగం మారాలని అనుకున్న సమయంలో కానీ ఈ విధంగా కుటుంబ సభ్యులతో అలాగే ఒక శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. వారి సలహాలు కూడా మీరు ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అంటే కీడు ఎంచి మేలు ఎంచమని చెప్తుంటారు కదా మన పెద్దలు. కాబట్టి మీరు ఏదైనా సరే ఫస్ట్ దాని గురించి అంటే ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు చెడు జరిగే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 1కి 10 సార్లు ఆలోచించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అప్పుడు మీరు జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. ఈ విధంగా ఈ రాశివారు ఆలోచించి తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. మీరు తొందరపాటుతనం, పొరపాటుగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం దానివల్ల లాభాలకు బదులుగా మీకు నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ రాశి జాతకులు వివాహం కాని వారు, అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, ఎవరైతే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో మీకు చక్కటి సంబంధం దొరకడం, లేదా మీకు అన్ని విధాలుగా నచ్చినటువంటి భాగస్వామి మీ యొక్క లైఫ్లోకి రావడం, లేదా మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే అతి కొద్ది రోజుల్లో మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు అవివాహితులు ఎవరైతే ఉన్నారో చక్కటి సంబంధం వారి ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో వివాహానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే అతి త్వరలో వినబోతున్నారు. విదేశాలకు వెళ్ళాలని కోరిక కూడా నెరవేరుతుంది. అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన విజయాలను కూడా చేజెక్కించుకుంటారు. ఆర్థిక పురోగతి కోసం, ఆదాయ మార్గాల కోసం మీరు అన్వేషిస్తున్నారు. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆదాయ మార్గాలను అన్వేషించగలుగుతారు. మీరు ఖచ్చితంగా ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకొని వెళ్తారు. ముఖ్యంగా మీ యొక్క విజయంలో కీలకమైన పాత్ర మాత్రం ఆ స్త్రీ అనే చెప్పుకోవాలి. అంటే ఒక స్నేహితురాలు కానీ, సన్నిహితులు కానీ, బంధువులు కానీ, ఆ స్త్రీ వల్ల మాత్రం మీరు మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారు. అయితే తన పట్ల మీరు కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. అంటే మీరు ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని తీసుకున్న తర్వాత వారిని దూరం పెట్టడం లాంటి పనులు కొంతమంది చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేస్తే మాత్రం భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడు. కాబట్టి ఎవరి దగ్గర నుండైనా సరే మనం సహాయం పొందుతున్నప్పుడు తిరిగి వారికి ఏ రూపంలో మనం రుణం తీర్చుకోవాలి అనే విషయం గురించి ఖచ్చితంగా ప్రతి మనిషి ఆలోచించాలి. అప్పుడే మీరు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు. అలాగే 10 మంది మంచిని కోరుకుంటారు. అయితే ఈ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. సీతమ్మ వారిని అలాగే శ్రీరామచంద్రమూర్తిని కూడా ఆరాధించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ లక్ష్మీ అమ్మవారిని ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలను అందుకుంటారు. చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.